మేమేమీ చేయం, ఇంటి దగ్గర ఉంటాం, మాకేదన్నా భూమి సార్, లేకపోతే మాకేదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటాం అనేది వదలండి. లంబాడ సోదరుల చైతన్యం ఉంది. లంబాడ సోదరులకు ప్రపంచం గురించిన అవగాహన ఉన్నది. నేను చెప్పేది ఒక్కటే, యుక్త వయసులో తప్పుదారి పడితే జీవితకాలం బాధపడతారు, మీ తల్లిదండ్రులకు భారమవుతారు. కానీ ఈ వయసులో కష్టపడితే, ఈ వయసులో మీరు చదువుకొని, చాలామంది ముందు వరుసలో అధికారులు ఉన్నారు, అధికారులు ఎవరున్నా గుర్తించి వాళ్లకు వివిధ శాఖలలో కీలకమైన హోదాలు ఇచ్చిన. ఎందుకంటే ఆ స్ఫూర్తి మీకు రావాలి. అరే మా వాడు ఈఎన్సీ అయిండు, మా వాడు సింగరేణికి సిఎండి అయిండు, మా వాడు ట్రైకార్కి చైర్మన్ అయిండు, లేకపోతే మా వాడు వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లు అయినరు, మా వాళ్ళు ఎమ్మెల్సీ అయినరు, ఎంపీ అయినరు అంటే చదువుకోవడం వల్ల ఈ అవకాశం వచ్చిందని భవిష్యత్ తరాలకు, ఈ యువతరానికి అవగాహన ఉండాలి అని చెప్పి మీ వాళ్లకు వివిధ అత్యంత కీలకమైన హోదాలు నేను ఇచ్చిన. అందుకే భూముల గురించి, అందించే తాత్కాలిక సంక్షేమం గురించి ఆలోచన చేయకండి. మీరు భవిష్యత్తును నిర్దిష్టంగా నిర్ణయించుకోండి. మీరు డాక్టర్ అవ్వాలనుకుంటున్నారా, మీరు ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారా, మీరు లాయర్ అవ్వాలనుకుంటున్నారా, మీరు ప్రొఫెసర్ అవ్వాలనుకుంటున్నారా, ఒక గొప్ప చార్టెడ్ అకౌంటెంట్ కావాలనుకుంటున్నారా, లేకపోతే సినిమా రంగంలో రాములు నాయక్ గారు చెప్పినట్టు గొప్ప టాలెంటెడ్ మంగ్లీలు కాదలుచుకుంటున్నారా, మీరు ఆలోచన చేసుకొని మీరు ప్రొఫెషన్ ఎన్నుకోండి. డైరెక్షన్లెస్గా ఉండకండి, నిర్దిష్టమైన ప్రణాళికను పెట్టుకోండి.